హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనానిమస్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. మన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? ఏ మూవీలో రామ్ చరణ్ స్టంట్ మ్యాన్ హెల్ప్ తీసుకోకుండా స్టంట్స్ అన్ని తానే స్వయంగా చేశాడు? మనం అంబులెన్స్ పిలిస్తే మన దగ్గరికి రావడానికి యావరేజ్గా ఎంత టైం పడుతుంది? ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే వీడియో చూడకముందే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇండియన్ ఫ్లాగ్ గ్రీన్, వైట్, ఆరెంజ్ కలర్స్తో, అలాగే ఫ్లాగ్ మధ్యలో ఒక అశోక చక్రం కూడా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా అంత అద్భుతమైన ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేసి ఉంటారు అని ఆలోచించారా? వీళ్ళు కొంతమందికి తెలిసే ఉంటుంది. మన ఇండియన్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు. మీకు ఇంకో విషయం తెలుసా? వెంకయ్య గారిది ఆంధ్రప్రదేశ్. ఈయన ఒక ఆథర్ అండ్ ఒక టీచర్ కూడా. తనకి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి సౌత్ ఆఫ్రికాలో జరిగిన బోయర్ వార్లో పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడే వెంకయ్య గారు గాంధీని కలిశారు అంట. అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ యూకే ఫ్లాగ్ అయినటువంటి యూనియన్ జాక్ ఫ్లాగ్కి సెల్యూట్ చేయడం వెంకయ్య గారు గమనించారు. మనల్ని కూడా గుర్తుపట్టడానికి ఒక సింబల్ ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. అలా దాదాపుగా 25 ఫ్లాగ్ డిజైన్స్ ఆయన చేశారు. ప్రతి ఒక్క దానికి మన కల్చర్ అండ్ హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ని ఆ ఫ్లాగ్స్లో ఆయన తెలియజేశారు. గాంధీజీ గారి రిక్వెస్ట్ చొప్పున ఒక కడి బంటింగ్ ఫ్లాగ్ని కేవలం 3 గంటల్లోనే ఆయన డిజైన్ చేశారు. ఈ డిజైన్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ని గుర్తిస్తాయి. వైట్ కలర్ని మాత్రం ప్రతి ఒక్క కమ్యూనిటీ మధ్య శాంతిని గుర్తించడం కోసం పెట్టారు. ఈ ఫ్లాగ్కి కొన్ని మాడిఫికేషన్స్ చేసి ఆగస్ట్ 15, 1947న ఈ ఫ్లాగ్ని మన నేషనల్ ఫ్లాగ్గా చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. బ్లింకిట్ గ్రాసరీస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే కొన్ని మినిట్స్లో హోమ్ డెలివరీ చేస్తుంది. అయితే ఇప్పుడు గ్రాసరీసే కాదు, అంబులెన్స్ని కూడా డెలివరీ చేస్తుంది. మామూలుగా అంబులెన్స్ని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాడుతాం. మనం ఒక అంబులెన్స్ని పిలిచాక మన దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ టైం పడుతుంది. ఇంతలో ఆ మనిషి ప్రాణాలు కూడా పోవచ్చు. పైగా ఆ అంబులెన్స్ తొందరగా వచ్చినా కూడా అందులో సరైన ఎక్విప్మెంట్ ఉండదు, స్కిల్డ్ డ్రైవర్స్ కూడా ఉండరు. 2020లో ఎయిమ్స్ చేసిన స్టడీ ప్రకారం 90% ఆఫ్ అంబులెన్సెస్లో బేసిక్ ఎక్విప్మెంట్ లేదు. అండ్ 95% నార్మల్ పీపుల్ అంటే అన్ట్రైన్డ్ స్టాఫే ఆ అంబులెన్స్ని రన్ చేస్తున్నారు అని చెప్పింది. సో దీనిని దృష్టిలో పెట్టుకొని బ్లింకిట్ గురుగ్రామ్లో 10-minute అంబులెన్స్ సర్వీస్ని స్టార్ట్ చేసింది. కేవలం 10 నిమిషాలలో మీ ఇంటి ముందు అంబులెన్స్ ఉంటుంది. ప్రెజెంట్ కొన్ని లొకేషన్స్లో మాత్రమే ఈ సర్వీస్ ఉంది. ఫ్యూచర్లో మొత్తం ఇండియా ఈ సర్వీస్ యూస్ చేయనుంది. అండ్ ఇందులో స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ లైక్ ఆక్సిజన్ సిలిండర్స్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్, ఏఈడీస్, స్ట్రెచర్స్, మానిటర్స్, సక్షన్ మిషన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఉండడంతో పాటు మంచి స్కిల్డ్ డ్రైవర్ కూడా ఉంటాడు. సో బ్లింకిట్ వల్ల చాలా మంది ప్రాణాలను మనం రక్షించవచ్చు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. వీళ్ళు ఎంతమందికి బబుల్ గమ్ తిన్నాక బెంచ్ కింద అతికించే అలవాటు ఉంది? ఈ పనిని స్కూల్లో ఎంతమంది చేశారో కింద కమెంట్ చేయండి. బెంచ్ కింద అయితే ఓకే, కానీ గోడకి అతికిస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఒప్పుకోరు. స్కూల్లో మనం గోడకి అతికిస్తే టీచర్స్ వాళ్ళ చేతులు మనకి అతికిస్తారు. అయితే నేను ఇప్పుడు చూపించబోయే గోడకి మీరు ఎన్ని చివింగ్ గమ్స్ అయినా అతికించవచ్చు. అదే గమ్ బాల్. ఇది అమెరికాలోని సియాటిల్లో ఉంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కూడా. చాలామంది ఈ గోడకి చివింగ్ గమ్స్ అతికిస్తూనే ఉంటారు. అసలు ఈ గమ్ బాల్ స్టోరీ ఏంటి? దీని స్టోరీ 1990లో పోస్ట్ యాలీ అనే ఏరియాలో ఉన్న మార్కెట్ థియేటర్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఈ థియేటర్లో ఉన్న టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నప్పుడు అక్కడ ఉన్న గోడకి చివింగ్ గమ్ని అతికించేవారు అంట. థియేటర్ ఎంప్లాయీస్ క్లీన్ చేస్తారు, కానీ మళ్ళీ ఎవరో ఒకరు అతికించేవారు. ఇంకా థియేటర్ వాళ్ళు కూడా క్లీన్ చేయడం ఆపేశారు. అంటే ఈ గమ్ బాల్ యాక్సిడెంటల్గా జరిగింది. ఈ గమ్ బాల్ 2009లో ప్రపంచానికి పరిచయం అయింది. లవ్ హ్యాపెన్స్ అనే సినిమాలో కూడా ఈ వాల్ ఉంది. ఆ సినిమాలోని హీరో హీరోయిన్ కూడా చివింగ్ గమ్ని అతికించారు అంట. ఈ వాల్ 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ వాల్ని పైక్ ప్లేస్ మార్కెట్ ప్రిజర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PDA 2 times క్లీన్ చేసింది, కానీ జస్ట్ 5 monthsలోని ముందు స్టేజ్కి ఈ వాల్ వచ్చేసింది. ఈ వాల్కి అతికించడమే కాదు,
అతికించిన గమ్స్‌ని కూడా తింటారు. అతికించడం ఓకే కానీ వాటిని మళ్ళీ తినడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీరు ఒకవేళ ఈ వాల్‌ని విజిట్ చేస్తే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4 రామ్ చరణ్ మన తెలుగు మూవీస్‌లో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్. చాలా మూవీస్ చేశాడు. యాక్టింగ్ అయితే జీవించేస్తాడు అని చెప్పొచ్చు. డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచానికి పరిచయమైన రామ్ చరణ్ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రామ్ చరణ్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ యొక్క మనవడు అని మీకు తెలుసా? ఎస్, రామ్ చరణ్ తాతయ్య గారి పేరు అల్లు రామలింగయ్య. ఈయన ఒక యాక్టర్, కమేడియన్, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. లింగయ్య గారు మనకు ఫ్రీడమ్ రావాలని ఫైట్ చేసిన పర్సన్. రామ్ చరణ్ ధృవ మూవీలో చేసిన స్టంట్స్ అన్ని స్టంట్ మ్యాన్ హెల్ప్ తీసుకోకుండా తానే స్వయంగా చేశాడు. ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి. సో అనుకుంటే తాను డైరెక్ట్గా మూవీస్లో డెబ్యూట్ ఇవ్వచ్చు కానీ అలా చేయలేదు. ముంబైలో ఉన్న కిషోర్ నమిత్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఇంకో హైలైట్ ఏంటి అంటే రితిక్ రోషన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా వంటి యాక్టర్స్ కూడా ఈ స్కూల్లోనే యాక్టింగ్ నేర్చుకున్నారు. రామ్ చరణ్కి మార్షల్ ఆర్ట్స్ అండ్ హార్స్ రైడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. హైదరాబాద్ పోలో అండ్ రైటింగ్ క్లబ్కి రామ్ చరణే ఓనర్. అండ్ చివరిగా గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెగిటివిటీ, రూమర్స్ అని పక్కన పెట్టి జెన్యున్గా మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రామ్ చరణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5 మీలో రౌటర్ మూవీని ఎంతమంది చూశారు? ఈ మూవీలో సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే కొంతమంది వింత మనుషులు వాళ్ళు ఉన్న అడవిలోకి వచ్చిన మనుషులని చంపి తింటూ ఉంటారు. మూవీ అయితే డిస్టర్బింగ్గానే ఉంటుంది, కానీ అది మూవీ. అయితే ఇటువంటి స్టోరీ నిజంగా జరిగింది అంటే మీరు నమ్ముతారా? ఇది రియలా ఫేకా అన్న క్వశ్చన్ పక్కన పెడితే అసలు ఫస్ట్ ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతున్న ఆ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. 1950లో ఒహాయోలో ఉన్న రేవెన్స్ హాలు అనే ఫారెస్ట్ ఎడ్జ్లో క్రోయి ఫ్యామిలీ ఇల్లు కట్టుకొని నివసించేవారు. అయితే ఇలా వీళ్ళు ఎందుకు ఒంటరిగా, అది కూడా ఫారెస్ట్లో ఉండేవాళ్ళు అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ అపియరెన్స్ అండ్ బిహేవియర్ నచ్చేది కాదు అంట. చూడడానికి కూడా కొద్దిగా విచిత్రంగా ఉంటారు. ఆ టౌన్లో ఉన్న పీపుల్ అయితే వాళ్ళ ఇంటికి మంట కూడా పెట్టారు, కానీ ఆ ఫ్యామిలీ తప్పించుకుంది. అలా మనసు విరిగిపోయి టౌన్ నుంచి తప్పించుకొని ఇలా ఫారెస్ట్లో ఒంటరిగా జీవించేవాళ్ళు. ఇలా వాళ్ళకి జరగడం వల్ల టౌన్లో ఉన్న వాళ్ళపై పగ పెంచుకున్నారు. రేవెన్స్ హాలో ఫారెస్ట్లోకి వెళ్ళిన చాలా మంది ఇంక్లూడింగ్ హైకర్స్, ట్రావెలర్స్ మాయమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఆ ఫారెస్ట్ నుంచి తప్పించుకున్న వాళ్ళు చెప్పేదాని ప్రకారం క్రోయి ఫ్యామిలీ వేటాడి మనుషులని చంపి తింటున్నారు అని చెప్పారు. క్రోయి ఫ్యామిలీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని చంపడం స్టార్ట్ చేసింది. ఫారెస్ట్లో చాలా చోట్ల ట్రాప్స్ని పెట్టారు. వేటాడేటప్పుడు నవ్వుతూ వాళ్ళని అండర్ గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళి చంపి తినేవారు. అలా దాదాపుగా 1000 మందిని చంపేశారు. అంతా అయ్యాక ఆ చోట ఒక కాకి ఈకని పెట్టేవారు. 1980లో ఎమిలీ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఫారెస్ట్లోకి క్యాంపింగ్ చేద్దామని ఎంటర్ అయ్యింది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మాయమైపోయారు. ఎమిలీని క్రోయి ఫ్యామిలీ తరిమి చంపడానికి ట్రై చేశారు, కానీ ఎమిలీ తప్పించుకుంది. అలా తరిమేటప్పుడు క్రోయి ఫ్యామిలీ మీరు మమ్మల్ని తగలబెట్టారు, ఇప్పుడు మేము తగలపెడతామని అన్నారు అంట. అలా ఈ ఫారెస్ట్లోకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడ ఉన్న లోకల్స్ చెప్పేదాని ప్రకారం ఈ అడవిలో ఎవరో నవ్వుతున్నట్లు, చెట్టుకి ఉన్న కొమ్మలు తెంచుతున్నట్లు సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతున్న స్టోరీ. అయితే ఇది నిజమా కాదా అంటే ఇది ఫేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది ఒహాయోలో అనే ప్లేస్లో రేవెన్స్ హాలో అనే ఫారెస్టే లేదు. తరువాతది ఈ స్టోరీ జరిగినట్లు ప్రూఫ్స్ కూడా ఏమీ కనిపించడం లేదు. సో మ్యాక్సిమం ఈ స్టోరీ ఫేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూశారు అంటే వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.